జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఏలూరు టికెట్ ఆశించిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడిని ఆయన అనుచర వర్గాన్ని జనసేన పార్టీ అధిష్టానం బుజ్జగించింది. ఏలూరు టు జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రెడ్డి అప్పలనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీలో నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టి ఏదో ఒకటి కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్టీ నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో కార్యకర్తల సూచన మేరకు ఈ నెల 14వ తేదీ నుంచి రెడ్డి అప్పలనాయుడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. దీనిపై స్పందించిన అధిష్టానం తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాసరెడ్డి అప్పలనాయుడిని బుజ్జగించేందుకు రంగంలోకి దింపింది. ఈ మేరకు ఏలూరు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా 2019 ఎలక్షన్ దగ్గర నుంచి పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం దాంట్లో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి ఎలియన్స్ అనేది పొత్తులు అనేది ఉంటాయి. ఆ క్రమంలో కొన్ని సీట్లు కోల్పోవడం ఇవన్నీ కూడా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. మరి ఈ రోజున మేము ఇంకా 14వ తారీఖున ఆమరణ దీక్ష అనే కార్యక్రమాన్ని ఎందుకు పిలిపించామంటే, ఇంతకాలం కష్టపడ్డాం, టికెట్ రాకపోయినా పడడానికి తప్పులేదు, పొత్తులు ధర్మంగా వెళ్ళిపోయింది, పార్టీ నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాలేదు కనీసం పిలిచి ఈ పరిస్థితులు ఉండడానికి ఇట్లా జరిగింది లేదు, నెక్స్ట్ అధికారం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీతో నా ఒక్కరు బాధ్యత కాదు, నాతో పాటు వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ యొక్క వ్యాపారాలని పనులని కుటుంబాలని పక్కన పెట్టి నాతో పాటు ప్రయాణం చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు పనిచేసి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలమైనటువంటి శక్తిగా ఎదగడం కోసం వాళ్ళందరూ పనిచేశారు. అందరం కూడా ఏంటంటే ముందు ప్రధానంగా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క 14వ తారీఖు వరకు ఏదైనా పార్టీ నుంచి రాకపోతే ఆ రోజు మార్నింగ్ 11 గంటలకు ఆమరణ పార్టీ కార్యాలయంలోనే మా యొక్క నిరసనని గౌరవప్రదంగా తెలియజేయాలనేటువంటి ఆలోచనతోనే తలపెట్టాం. పెద్దలు మా అన్నగారు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు ఏదైనా పార్టీ రిప్రజెంట్గా ఆయన వచ్చి ఏదైనా పార్టీ విషయాలను మనం అంతర్గతంగా మాట్లాడుకుంటాం, పార్టీలో అన్ని రకాలైనటువంటి మీకు ఏ జరిగిన విధంగా మేము చూస్తాం, పార్టీ విషయంలో కూడా ఉంది అన్నటువంటి విషయాలు వారు తెలియజేసినందుకు మేము అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, గౌరవం అనేది ముఖ్యం, ప్రధానమైనటువంటిది. మనుషులు చాలామంది ఏంటంటే కొంతమంది డబ్బులు చూస్తారు, కొంతమంది పదవులు చూస్తారు, కొంతమంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, గౌరవాన్ని కోల్పోయినప్పుడు ఆవేదనకు లోనవుతాం. ఆ పరిస్థితులు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిపించారు. ఎందుకంటే పార్టీ యొక్క పరువు ప్రతిష్టని పదాలకు ఇచ్చాలనేటువంటి ఆలోచన కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో వారి యొక్క ఆశయాల కోసం చిన్ననాటి నుంచి మెగా ఫ్యామిలీ యొక్క అభిమానులుగా ఉన్నాను కనుక ఆ రకంగానే ఇంకా పవన్ కళ్యాణ్ గారి కట్టుబడి వచ్చినటువంటి వాళ్ళు కనుక ఏ రకంగా వారిని బ్యాడ్ చేయాలని కానీ పార్టీని బ్యాడ్ చేయాలనేటువంటి ఆలోచన కాదు. మా యొక్క ఆవేదనని, మా యొక్క నిరసనని వారికి తెలిసే విధంగానే ఈ కార్యక్రమం ఉండాలన్నటువంటి ఆలోచన తలపెట్టాం. సరే పెద్దలు వచ్చి విషయాలని చెప్పారు కనుక ఆ కార్యక్రమాన్ని 14వ తారీఖున చేయబడినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తదుపరి పార్టీ నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుంది, పార్టీ నుంచి ఏ రకమైనటువంటి గౌరవం వస్తుంది, రేపు మనం కష్టపడి పనిచేస్తాం. ఎందుకంటే మిలియన్స్లో రేపు పొద్దున్న మాతో పాటు చాలామంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న కార్పొరేషన్లో పోటీ చేయవలసి ఉంటుంది, షేర్ ఏ రకంగా వస్తుంది, కార్పొరేటర్స్ ఏ రకంగా వస్తుంది, నామినేట్ వస్తుంది, ఏ రకమైనటువంటి షేర్ వస్తుంది అనేటువంటిది కూడా మనకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కనుకనే ఈ యొక్క పార్టీ నుంచి మన పార్టీ నుంచి రిప్రజెంటేషన్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇష్టో తీసుకుంటాం అనేది కాకుండా మన పార్టీ నుంచి మా ఏలూరులో ఉన్నటువంటి మా పార్టీలో మా లీడర్స్కి ఈ రకమైనటువంటి పదవులను కల్పించాలన్నటువంటి రిప్రజెంటేషన్ జనసేన పార్టీ వైపు నుంచి తెలుగుదేశానికి వెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంది. కనుక దానికోసం మా యొక్క ఆలోచన తప్పించి ఎప్పుడూ కూడా ఏంటంటే మొన్ననే చెప్పాం, పార్టీల నుంచి వెళ్ళలేదు, పార్టీలోనే కొనసాగుతాం, పార్టీ యొక్క ఆదేశాలు కొనసాగిస్తాం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను తీసుకెళ్తాం అనేది మొన్న ఓడిపోయిన తర్వాత కూడా గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో లేకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా పాదయాత్ర కానీ, జనంలో జనసేన కానీ
మరి ఫస్ట్ స్టార్ట్ చేసింది స్టేట్లో అప్పలనాయుడు గారు. అదేవిధంగా మరి ఆ రోజు నేను ఆయన ఒకే రోజు జాయిన్ అవ్వడం జరిగింది. అదే ఈ కార్యక్రమాలు విచ్చేసినటువంటి రాఘవ చౌదరి గారు, ఇంకా పెద్దలు వేరే మీద మరి ఆయన ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా స్థాయిని మించి ఆయన ఈ పార్టీ కోసం కష్టపడిన విషయం మరి పార్టీకి కూడా తెలుసు. నేను కూడా రాత్రి ఆయన ప్రకటన చూసిన తర్వాత నేను మాట్లాడడం జరిగింది. అలాంటిది ఏం లేదు, కొంచెం సర్వేలను పాటించుకోనండి, ఆయనకి ఇచ్చి ఇంపార్టెన్స్ ఎలాంటి మర్యాద తగ్గుతూ అనే విషయాన్ని తెలియపరచుకొని అధినాయకుడు చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఆయన చాలా పెద్ద డిసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇలా ఎంత అది అంత అవసరం లేదు, ఖచ్చితంగా అప్పలనాయుడు గారికి న్యాయం జరిగే బాధ్యత నేను తీసుకుంటాం. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఆల్రెడీ కూడా మాట్లాడి మళ్ళీ వెళ్తున్నాను. పార్టీ ఆఫీస్ కూడా తెలియజేసి ఆయనకి న్యాయం జరిగే విధంగా కూడా ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరి దగ్గరగా మాటిస్తాం. ఎందుకంటే ఇవాళ పొత్తులో భాగంగా మరి రాష్ట్రం బాగుపడటం కోసం, మరి రాష్ట్రం ఉన్న పరిస్థితిని ఆడుకోవడం కోసం ఆర్థికంగా కానీ అభివృద్ధిలో లేదు. మరి ఏదైతే లంచగొండుతనం ఆపాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు 100 మెట్లు దిగి వాళ్ళు రాత్రి కూడా చూసండి ఉన్న 24 సీట్లు కూడా 3 సీట్లు మళ్ళీ మరి త్యాగం చేయవలసిన పరిస్థితి. ఎవరు పోయినట్టు కూడా తెలియదు. ఈ రోజు కూడా మాకు కూడా ఎక్కడ కూడా మా పేర్లు కూడా ఎక్కడ లేదు. అయినప్పుడు కూడా పార్టీ అధిష్టానాన్ని గౌరవించి మేము ఇవాళ వరకు అప్పలనాయుడు గారు ఎలాగే చూస్తున్నాం, మేము కూడా అదే విధంగా చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఇంకా మా అనౌన్స్ చేయలేదు, చేసేది కాబట్టి ఆయన బాధపడుతున్నాం. తప్పనిసరిగా ఆయనకి మేమంతా అన్నదండగా ఉంటాం. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయనతో పాటు ఉంటాం. ఆయన దగ్గర ప్రాధాన్యత కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి, మెయిన్ ఎలక్షన్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి రాబోయే రోజుల్లో. ఇంకా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉంటాయి, ఇంకా స్టేట్లో ఇంకా చైర్మన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని ఎక్కడో చోట అకాడమెంట్ చేయమని కూడా మేము కూడా అడుగుతాం. ఆయన తరఫున మేము కూడా మాట్లాడుకునే కూడా ఆయనకి తెలియజేసి దీక్ష అనేది అప్పుడే మనం అలాంటిది పెట్టద్దు. ఖచ్చితంగా జనసేన పార్టీ గుర్తింపు ఉంది, కానీ ఎలా కొనసాగించాలి. ఇప్పుడు మనం పూర్తిగా అధికారంలోకి వస్తే అది కాదు అప్పలనాయుడు గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తామని ఇవాళ రేపు పొద్దున ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసే ఉంటే దానికి ఇది ఉండాలి. కాబట్టి దానికి ఎక్కడ కూడా ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అప్పలనాయుడు గారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇవాళ అధినాయకుడి దృష్టిలో కూడా విషయం ఉంది. ఆయన తెలియజేసి కాదు, కానీ ఎలా బుద్ధిగించాలి. ఇంతకాలం వీళ్ళు కష్టపడ్డారు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు.